సాధారణంగా ఏదైనా కేసులో కొత్త నిందితుల్ని చేర్చాల్సి వస్తే న్యాయస్థానంలో మోమో దాఖలు చేస్తారు. సిట్ మాత్రం ముందు జాగ్రత్తగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ తో పాటే మోమో దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చే విషయంలో సిట్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కీలక సాక్ష్యాధారాల సేకరణ క్రమంలో వందలాది మంది స్టేట్మెంట్లను సేకరించారు. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ 15 రోజుల్లో 4013 మందిపై నిఘా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వారిలో 618 మందికి సంబంధించిన ఫోన్ కాల్స్ సంభాషణల్ని అక్రమంగా విన్నట్లు గుర్తించారు. ఆ వివరాలను ముందుంచుకొని కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ సిఓఓ టి ప్రభాకర్ రావును విచారించింది. అయితే ఆయన పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేశానని చెప్పినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొలికి తెచ్చేందుకు ఓ మాజీ డీజీపీతో పాటు గత ప్రభుత్వంలో నిఘా విభాగంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి స్టేట్మెంట్లను ఇటీవల సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సీఎంఓలో హోంశాఖలో పనిచేసిన ఉన్నతాధికారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తులో తేలిన సమాచారం ఆధారంగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ముగ్గురిని నిందితులుగా చేర్చి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతల పాత్ర ఏంటనేది ఛార్జ్షీట్ లో సిట్ క్లియర్ గా మెన్షన్ చేసినట్లు సమాచారం. ప్రభాకర్ రావు నియామకంలోనే మతలబ్ ఉందని మొదటి నుంచి అనుమానిస్తున్న సిట్ ఆ దిశగా దర్యాప్తు చేసి వీరిలోని ఓ ప్రముఖుడి పాత్రను గుర్తించినట్లు తెలుస్తోంది.